ఏంటమ్మా గాబరా? ఏమైంది? కుంపలు మునిగాయిరా. ఏమైంది? దీపం ఉంది కదా. ఊళ్ళో ఉంది కదా. లేదు, రేపిక్కడికొస్తుంది. రాని ఊళ్ళో బోర్ కొట్టుంటుంది, సిటీ చూస్తుంది. అయినా దీపం వస్తే నీకెందుకు అంత టెన్షన్? పరిస్థితి చేయి దాటిపోతుందా అది? ఎందుకు? నువ్వు శిశిరాన్ని పెళ్లి చేసుకున్న విషయం దానికి తెలిసిపోయింది. తెలియని? ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, దాచిపెట్టే విషయం కాదు కదా. అది బావకి నన్నిచ్చి పెళ్లి చేయకుండా వేరే అమ్మాయితో పెళ్లి చేయించావని నాతో గొడవ పడింది. అయినా నేను దీపాన్ని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు చెప్పాను? దానికి నువ్వంటే పిచ్చి. అవును, చిన్నప్పటి నుంచి నా చుట్టూనే తిరిగేది. అదంటే నాకు ఇష్టమే. అది నిన్ను తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను అంది. ఈ విషయం నాకు తెలీదే. నాకు తెలుసు. నేను దానికి మాట కూడా ఇచ్చాను. ఎప్పుడు? నీ పెళ్లి కన్నా ముందు. ఇప్పుడేమైంది? అర్థం చేసుకుంటుందిలే. చేసుకోదు. నీకిచ్చి పెళ్లి చేస్తాను అని దాని దగ్గర నుంచి నగలు డబ్బులు తీసుకున్నాను. ఏంటమ్మా? అదిప్పుడు నిలదీస్తుంది. సర్లే, దాందే ఉంది. దానికి 4 గింతలు నగలు డబ్బులు ఇచ్చే. దానికి కావలసింది నగలు డబ్బులు కాదు, నువ్వు. నీ మీదే ఆశలు పెట్టుకుంది. మంచి మంచి సంబంధాలు వద్దనుకుంది. నీకోసం కాచుకు కూర్చుంది. నేను మాటిచ్చాక దాని ఆశ ఇంకా పెరిగింది. నిన్నే దాని భర్తగా ఊహించుకుంటోంది. నువ్వు నాకొక్క మాటైనా చెప్పచ్చు కదమ్మా. అది అసలే ఎమోషనల్. దానికి నచ్చింది దొరక్కపోయినా, చెప్పింది చేయకపోయినా అలుగుతుంది. పొరపాటున అదేమైనా చేసుకుంటే నీ తలకి నా తలకి చుట్టుకుంటుంది. ఈ విషయం శిశిరకి తెలిస్తే ఉన్న ప్రేమంతా పోయి అనుమానం మొదలవుతుంది. అవును. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు? రేపది హైదరాబాద్కు వస్తోంది. అది వచ్చే టైంకి నువ్వు శిశిరని బయటికి తీసుకువెళ్ళు. నేను దీపని ఎలాగో మేనేజ్ చేసి సాయంత్రానికి మీరొచ్చేలోపు ఊరికి పంపించేస్తాను. ఏంటమ్మా ఇది? ఏదేదో చేస్తావు. ఏమో, అది నాకవన్నీ తెలియవు. రేపు నువ్వు శిశిరని బయటికి తీసుకువెళ్లాల్సిందే. ఎక్కడికి వెళ్ళాలత్తయ్య? ఏంటి? ఏం జరుగుతుంది? ఎక్కడికి తీసుకువెళ్ళమంటున్నారు అత్తయ్య గారు? అది పెళ్ళైన దంపతులు షాపింగ్కో గుడికో వెళ్తూ ఉంటేనే కదా మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగేది. అందుకే మీ ఇద్దరిని బయటికి వెళ్ళమని ఆదికి చెప్తున్నాను. పైగా ఆ శివగామితో గొడవల తర్వాత ఆఫీసులని వ్యవహారాలని అలసిపోతున్నావు కదా, అందుకే కొంచెం టైం స్పెండ్ చేయమని ఆదికి చెప్తున్నాను. పర్వాలేదులే అత్తయ్య, ఇంట్లోనే ఉంటాము. అది కాదు శిశిరా, ఇంట్లో పనులు కూడా చాలా ఉన్నాయి, ఆఫీస్ వ్యవహారాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని బయటికి వెళ్ళడం? అది కాదమ్మా, నా కోసం. శిశిరా, నీకు వీలైతేనే వెళ్దాం. పాపం అమ్మ ఎంతో ఆశపడుతుంది కదా. మీ అబ్బాయికి ఈ పనులు ఆ పనులు తప్ప ముద్దు ముచ్చట తక్కువ. సర్లే అత్తయ్య, కనీసం ఇప్పుడు తనే వెళ్దామని మనసు పడుతున్నాడు. మీరిచ్చిన సలహాతో మనసు మారినట్టుంది. అమ్మయ్య, ఒప్పుకుంది. మీలాంటి మంచి అత్తయ్య ఉంటే నాకు ఇంకేం కావాలత్తయ్య? అమ్మయ్యా, మొత్తానికి ఒప్పుకున్నావు కదా. మనం రేపు వెళ్దామా? ఎక్కడికి? నీకెక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి తీసుకెళ్తాను. సరే, ఓకే. ఏంటి? లుకింగ్ స్పెషలింగ్. వావ్, లుకింగ్ సూపర్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏంటి ఇది? లవింగ్ లవింగ్.
మామ్ మామ్ ఏంట్రా? అయ్యయ్యో, ఎంత ముద్దుగా కనపడుతున్నావమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది. దిష్టి తగిలి ఆఫ్టర్ కమ్మింగ్ రిమూవింగ్. ఆ పని చెయ్యి. నా ముద్దుల కోడలు ఎంత ముద్దుగా ఉందో. మీ ఇద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉందో. అవునమ్మా, బయటకు వెళ్ళేటప్పుడు కంఫర్ట్ గా ఉంటుంది కదా. చక్కగా ఏ మోడ్రన్ డ్రెస్ వేసుకోవచ్చు కదా. చీరలే ఎందుకు కట్టుకొని తిరుగుతున్నావు? పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో చీర కట్టుకునే ఉండాలి కదా అత్తయ్య. ఆహా, ఎవరమ్మా చెప్పింది పెళ్ళయ్యాక చీరలే కట్టుకోవాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని? ఆ రూల్స్ ఎవరు చెప్పారు? అలా ఏమీ లేదు. నీకు ఏ డ్రెస్ కంఫర్ట్ ఉంటుందో అది వేసుకొని హ్యాపీగా ఉండు. నాకేం అభ్యంతరం లేదు. ఇది నీ సొంత ఇల్లులా ఫీల్ అవ్వు, అంతే. నాకు చీరలే ఇష్టం అత్తయ్య. చీరల్లో ఉంటే అందంగా ఉంటానని తన ఫీలింగ్ అమ్మా. అంటే మోడర్న్ డ్రెస్సుల్లో అందంగా ఉండననా? కమాన్, అలా అని కాదు. చీరలో మెరుపు తీగలా కనపడతావు. చీరలో చక్కగా ఉన్నావు, నేను కాదనను. కానీ కంఫర్ట్ కూడా ముఖ్యమే కదా. అత్తయ్య, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఇంటికొచ్చిన దగ్గర నుంచి కోడలితో అలా ఉండు, ఇలా ఉండు, ఆ పని చేయొద్దు, ఈ పని చేయొద్దు అంటూ రిస్ట్రిక్షన్స్ పెట్టే అత్తగారులున్న ఈ రోజుల్లో మీరు మాత్రం అలా లేరు. మీరలాంటి వారే కాదు. రాజ్, నా అల్ట్రా మోడ్రన్ అత్తయ్య. అది మా ఇద్దరికి కలిపి ఒక ఫోటో తీ. ఫోటోయింగ్, మీ డూయింగ్. రెడీ, స్మైల్. ఓకే, రెడీ. నువ్వు కూడా రా ఇప్పుడు. చారు, ఏయ్, సరిగ్గా నించో, సరిగ్గా నించో. జరుగు. చాలు ఇంకా. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అత్తయ్య. శిశిరా, అత్తయ్య, కోడలి చెయ్యి పట్టుకొని నడవాలి. జీవితాంతం వదలకూడదు. లైఫ్ లాంగ్ నాట్ లివింగ్. అలాగేనమ్మా. చలో, కమాన్. మిగతా విషయాలు ప్రాసెస్ చేయడం బెటర్. అలాగే సార్. మీరే దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. మీరే అందుకు ఎఫిషియెంట్ సార్. మీరు ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేశారు కదా, అలాగే దీన్ని కూడా హ్యాండిల్ చేయగలరు. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయి తీరాలి రామ్ కుమార్ గారు. ఈ ప్రాజెక్ట్కి అవసరమైన పేపర్ వర్క్స్ అన్నీ రెడీ అయ్యాయా? అయ్యాయి సార్. మీరిద్దరూ ఒకసారి చదువుకొని ఓకే అంటే సరిపోతుంది. మీ ఇద్దరి పేరు మీద ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే బాగుంటుంది. ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే ఇద్దరి సంతకాలుంటే బెటర్గా ఉంటుంది. అవును సార్. అప్పుడే మీకు మాకు ఒక క్లారిటీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. మా బిజినెస్లో మేం చేసేది ఇంతే సార్. అవును సార్, ఇది పబ్లిక్ మనీ, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్క పైసా కూడా ఎవ్వరూ ముట్టుకోకూడదు.